ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 21వ భాగం. పోలీసులు తనను గుర్తుపట్టి వస్తే ఆధారాలేవి లభించకుండా ఉండటానికి బంగ్లాను నాశనం చేయించింది నజీమా. వెనక్కు తిప్పు మాయ, అన్వర్ హుస్సేన్ గోడౌన్స్ దగ్గరికి పోదాం. ఆ మంటల్ని చూస్తూ సాలోచనగా అన్నాడు షాడో. వెంటనే టాక్సీని వెనక్కి తిప్పింది మాయ. గోడౌన్స్ ఉన్న వీధిని సమీపిస్తుండగానే గంటల్ని మ్రోగించుకుంటూ వారి ప్రక్క నుంచి దూసుకుపోయాయి 2 ఫైర్ ఇంజన్లు. గోడౌన్లకు కూడా బంగ్లాకు పట్టిన గతే పట్టి ఉంటుందంటే నమ్మలేకపోయాడు షాడో. కానీ 10 నిమిషాల తర్వాత భగభగ మండుతున్న గోడౌన్లు అతని కనుల ముందు ప్రత్యక్షమయ్యాయి. టాక్సీని రోడ్డు ప్రక్కన ఆపించి క్రిందికి దూకాడతను. మంటల్ని ఆర్పటానికి విపరీతమైన శ్రమ తీసుకుంటున్న ఫైర్మెన్ల దగ్గరికి పోయి ఒక ఫైర్మెన్ని ప్రశ్నించాడు. అవును సార్, లోపల సామాను ఉండబట్టే మంటలు ఇంత తీవ్రంగా ఉన్నాయి. సామాను లేకపోతే అసలు ఇవి అంటుకోవు. మంటల మీది నుంచి దృష్టిని మరల్చకుండా సమాధానమిచ్చాడా ఫైర్మ్యాన్. అప్పటికీ ఆ మాటల్ని నమ్మబుద్ధి కాలేదు షాడోకి. ఆ రోజు తను చూసిన బంగారం మంటల బారిన ఎలా పడుతుంది? బంగారం కంటే విలువైన వస్తువుల్ని ఎన్నింటినో దొంగిలించారు సముద్రపు దొంగలు. వాటన్నింటినీ గోడౌన్స్లోనే ఉంచారు. అంత కష్టపడి సంపాదించిన సొత్తును అంత తేలికగా నాశనం చేస్తారా? అటూ ఇటూ చూసి గోడౌన్ వెనక్కి పరుగు తీశాడు షాడో. అతని ఆలోచనల్ని పసిగట్టి ఆందోళనగా అతన్ని అడ్డుకున్నాడు ముఖేష్. వద్దు రాజు, నా మాట విను. అనవసరమైన రిస్కులు తీసుకోవటం మంచిది కాదు. అసైన్మెంట్ క్యాన్సిల్ అయినా నువ్వు తిరిగి రాకుండా ఇక్కడి వ్యవహారాల్లో తలదూరుస్తున్నావని బాస్ మండిపడుతున్నారు. ఈ సంగతి తెలిస్తే ఇంకా గోలవుతుంది. నా మాట విను అంటూ అతన్ని వెనక్కు లాగటానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. మంటల వేడిమికి గోడౌన్ వెనుక భాగాలు పగిలిపోయి ఉన్నాయి. వాటి దగ్గర నిలబడి కడవలతో నీళ్లు కుమ్మరిస్తున్నారు ఆ చుట్టుపట్ల నివసించే పౌరులు. 2 కడవల్ని అందుకుని తలమీద కుమ్మరించుకున్నాడు షాడో. ఒక్కసారిగా మంటల్లో దూకి మధ్యగా ఉన్న షెడ్లోకి పరుగు తీశాడు. గొల్లుమన్నారు ఆ దృశ్యాన్ని చూసిన జనం. ఆ దృశ్యాన్ని చూడలేక కనులు మూసుకుంది మాయ. 2 క్షణాల్లో ఆవిరైపోయింది షాడో ఒంటి మీద తడి. శరీరమంతా కారం రాసినట్లు మంటలు పుట్టసాగింది. ఆ బాధను లక్ష్యపెట్టకుండా అప్పుడే మంటల బారిన పడుతున్న ఒక చెక్క పెట్టెను పైకెత్తి నేలకేసి బాదాడు షాడో. దబ్బరి శబ్దం చేస్తూ 2గా విచ్చిందది. షాడో లెక్క ప్రకారం ఖరీదైన ట్రాన్సిస్టర్లతో నిండి ఉండాలా పెట్టె. ట్రాన్సిస్టర్లు కాదు గదా, అవి పెట్టే తోలు పెట్టెలు కూడా అందులో లేవు. మరో 2 పెట్టెల్ని పగలగొట్టి తన అనుమానాలు యథార్థాలైనట్లు గ్రహించాడు షాడో. గొడౌన్లన్నింటినీ ఎప్పుడో ఖాళీ చేయించారు శత్రువులు. వట్టి పెట్టెల్ని మాత్రం అక్కడే ఉంచి నిప్పు ముట్టించారు. దడదడలాడుతూ ఒక దూలం విరిగి క్రింద పడబోతూ ఉండటాన్ని గమనించి కంగారుగా వెనక్కి దూకాడు షాడో. నజీమా ఎక్కడికి వెళ్ళిందో వెంటనే తెలుసుకుని తీరాలి. ఆమె మాయమైతే సముద్రపు దొంగల రహస్యాలు కూడా మాయమైనట్లే లెక్క. బాస్ ఇచ్చిన ఆర్డర్లకు అగెయిన్స్ట్గా తను ఇంతవరకు పడిన కష్టమంతా మట్టి కొట్టుకుపోతుంది. నజీమా ఎక్కడికి పోయిందో తెలుసుకోవటం ఎలా? విష్ణు చక్రంలా గింగిరాలు తిరుగుతూ వచ్చిన ఒక రేకు ముక్కను తప్పించుకోవటానికి వెనక్కి దూకి నేల మీద బోర్లా పడ్డాడు షాడో. అలా పడటంలో నేలను పొడుచుకొని కంగుమని శబ్దం చేసింది అతని తల. వెంటనే అతని కనుల ముందు మెదిలాడు మహమ్మద్ అలీ. మాయ టాక్సీ దెబ్బకు తల పగిలి ఇంకా బెడ్ మీదే ఉన్నాడతను. తన ఇంట్లోనే అతన్ని బంధించి తన తల్లిదండ్రులను అతనికి కాపలాగా నియమించింది మాయ. ఆ ఆలోచన రాగానే వెనక్కి దూకి బాణంలా బయటికి పరిగెత్తుకొచ్చాడు షాడో. అప్పటికే అతని జుట్టు కొంత భాగం అగ్నికి ఆహుతయింది. పొగలు వెలువరచటానికి సిద్ధంగా ఉన్నాయి దుస్తులు. గోడౌన్కి దగ్గరగా నిలబడి అవకాశం దొరికిన మరుక్షణం తాము కూడా లోపలికి దూకేటందుకు రెడీగా ఉన్నారు వాసు, శ్రీకర్, ముఖేష్లు. ఏమంత పెద్ద డ్యామేజీ జరగకుండా సురక్షితంగానే బయటికి వచ్చిన షాడోని చూడగానే వారి వదనాలు తెరిపిన పడ్డాయి. కమాన్ మాయా, అర్జెంటుగా పోవాలి మీ ఇంటికి అంటూ తనను చూసి ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రో పక్కన చతికిలబడ్డాడు షాడో. మిగిలిన వారు కూడా ఎక్కగానే
టాక్సీని ప్రక్కకు తిప్పి తన ఇంటివైపు పోనిచ్చింది మాయ. నాకేమీ తెలియదు. మీరు బలవంతం చేసి ప్రయోజనం లేదు. మొండిగా తల అడ్డం తిప్పుతూ అన్నాడు మహమ్మద్ అలీ. చటుక్కున లేచి అతని ముఖం మీద గుద్దాడు శ్రీకర్. బాధగారిచి మంచం మీద నుంచి క్రిందికి దొర్లాడతను. లేచి నిలబడబోతుండగా బూటు కాలిని అతని గుండెల మీద వేసి బలంగా అదిమాడు వాసు. అరవటానికి ప్రయత్నించాడు మహమ్మద్ అలీ. అరుపు అతని పెదవుల్ని దాటి బయటికి రాలేదు. ముందుకు వంగి కట్లు కట్టి ఉన్న అతని తలను పట్టుకోబోయాడు శ్రీకర్. వెంటనే అతన్ని అడ్డుకున్నాడు షాడో. వాసును కూడా అవతలికి నెట్టి మహమ్మద్ అలీని మంచం మీదికి చేర్చాడు. చంపదలుచుకుంటే ఒక్కసారిగా చంపేయండి. ఇలా చిత్రహింసలు పెట్టినందువల్ల ప్రయోజనమేమీ లేదు. హీనస్వరంతో అన్నాడు మహమ్మద్ అలీ. నిన్ను చంపాలని అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాడిని బ్రదర్. నిన్ను ఇంత దూరం మోసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. నజీమా ఎక్కడికి పోతుందో చెబితే ఈ క్షణం నుంచే నీకు బంధ విముక్తి లభిస్తుంది. నీ గురించి పోలీసులకు చెప్పాం. నీ ఇష్టం వచ్చిన చోటికి పారిపోవచ్చు అంటూ తన దగ్గర మిగిలి ఉన్న సిలబీస్ కరెన్సీనంతా తీసి అతని ముందు పెట్టాడు షాడో. మహమ్మద్ అలీ ముఖం ఆలోచనలతో ముడతలు పడింది. నిజంగానే నన్ను వదిలేస్తారా? అనుమానంగా చూస్తూ అడిగాడు. అల్లాతోడు బ్రదర్, వదలకపోతే అప్పుడు అడుగు అనబోతున్న శ్రీకర్ వంక సీరియస్గా చూశాడు షాడో. అనబోయిన మాటను అనకుండానే మ్రింగేశాడు శ్రీకర్. మరో 2 నిమిషాలాగి గాఢంగా నిట్టూర్చాడు మహమ్మద్ అలీ. ఆల్ రైట్, ఒక పేపర్ ఇవ్వండి, దారి గీసి చూపిస్తాను అంటూ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. గబగబా పోయి కాగితం కలాన్ని తీసుకొచ్చింది మాయ. బూటుంగ్ సిటీకి తూర్పు దిశలో ఉన్న చిన్న చిన్న కొండగుట్టల్ని కాగితం మీద గీసి చూపించాడు మహమ్మద్ అలీ. ఈ గుట్టల్లో ఒక పెద్ద బంగ్లా ఉంది. విప్లవకారుడు రజ్వీ అందులోనే ఉంటాడు. అన్వర్ హుస్సేన్, నజీమాలు అప్పుడప్పుడు అక్కడికి పోతూ ఉండేవాళ్లు అని చెప్పి షాడో ఇచ్చిన కరెన్సీ నోట్లను జోబులో పెట్టుకుని మంచం మీది నుంచి లేచాడు. నిజమే చెప్పాడని నమ్మటం ఎలా రాజు? అతను వీధిలోకి పోయేదాకా ఆగి అనుమానాస్పదంగా అడిగాడు ముఖేష్. ఇట్స్ ఆల్ రైట్ ముఖేష్. నజీమా నుంచి అతన్ని విడదీసిన రోజునే అతనికి ఆ గ్యాంగ్ మీద ఇంట్రెస్ట్ నశించిపోయింది. అబద్ధాలు చెప్పే ఓపిక అతనికి లేదు. నజీమా మనకు దొరకటం అంటూ జరిగితే ఈ అడ్రస్లోనే దొరకాలి అంటూ వీధిలో నిలబడి ఉన్న టాక్సీ వైపు బయలుదేరాడు షాడో. అతనితో పాటు పోయి స్టీరింగ్ ముందు కూర్చుంది మాయా. నువ్వొద్దు మాయా, ఈ రోజుకి ఇంట్లోనే ఉండిపో అంటూ ఆమె చేయి పట్టుకుని బయటికి లాగటానికి ప్రయత్నించాడు షాడో. అదేం లాభం లేదు సార్, నేను వచ్చి తీరాల్సిందే. ఇన్ని రోజులుగా నాకు ఎదురుకాని ప్రమాదాలు ఈ ఒక్క రోజులో ఎదురవుతాయంటే నేను నమ్మను ఖచ్చితంగా చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేసింది మాయా. వెనుక సీటులో కూర్చుంటున్న తథాగతుడిని, ముందు సీటును ఆక్రమించుకున్న జూజీ పెడ్రోలను చూసి నొసలు ముడివేశాడు శ్రీకర్. ఇంతమంది దేనికి గురు? అనవసరమైన గొడవలు వస్తాయేమో అన్నాడు సాలోచనగా. అన్న మరుక్షణం తల విండోలో నుంచి బయటపెట్టి కోపంగా అరిచింది పెడ్రో. అదిరిపడి వెనక్కు దూకాడతను. నేనిప్పుడు ఏమన్నానని ఇదిలా అరిచింది? ముఖేష్ ప్రక్కకు పోయి రహస్యంగా అడిగాడు. నువ్వన్నందుకు అరవలేదది. నీ చచ్చు సలహాలు ఇక్కడెవరికీ అవసరం లేదు, దయచేసి నోరు మూసుకో బ్రదర్ అంటున్నది, అంతే. పెడ్రో అరుపులకు అర్థాన్ని వివరించాడు ముఖేష్. లాగిపెట్టి దాని నెత్తిమీద ఒకటి అంటిద్దామా అని ఆలోచించాడు శ్రీకర్. జూజీ తనవైపే చూస్తూ ఉండటాన్ని గమనించేసరికి శరవేగంతో అతని మనసును వదిలి మాయమైపోయిందా ఆలోచన. అతన్ని పట్టుకుని ఏ అవయవానికి అవయవంగా నరికి ముక్కలు చేయిందే నాకు నిద్ర పట్టదు. అతని అంతు చూడాల్సిందే. ఆడిటోరియంలో జరిగిన అవమానాన్ని తలుచుకుని రగులుకుపోతూ అన్నది నజీమా. సానుభూతిగా తల ఊపారు కుర్చీలలో కూర్చుని ఉన్న పెద్ద మనుషులు 4. గంభీరంగా చూసి తల ఉంచుకున్నాడు అన్వర్ హుస్సేన్. అంతకు ముందు వరకు ఆమె మాటల్ని అత్యంత ఆసక్తిగా విన్న రజ్వీ మాత్రం తలెత్తి కూడా చూడలేదు. మన పథకం పాడైపోయిందని బాధపడుతున్నావా రజ్వీ సార్? బాధపడాల్సిన అవసరం లేదు. నేనా రాజు మియాని అనబోతున్న నజీమా ఉలిక్కిపడి ఆ మాటలను ఆపేసింది. చివాలున కుర్చీలో నుంచి లేచి ఆమె ముందుకు వచ్చాడు రజ్వీ. ఆడదాని మాటలు విన్నవాడెవడూ బాగుపడడని నాకు బాగా అర్థమైంది మేడం. దయచేసి నోరు మూసుకోండి
మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేటందుకు కథలు అల్లకండి అంటూ టేబుల్ మీద ఉన్న కాలింగ్ బెల్ని మ్రోగించాడు. వెంటనే లోపలికి వచ్చి సాల్యూట్ చేశాడు ఒక అనుచరుడు. మన సైన్యాలన్నింటినీ సిద్ధం కమ్మని ఆజ్ఞలు పంపండి. వాళ్ల సలహాలు వీళ్ల సలహాలు విని చక్కటి అవకాశాలను పోగొట్టుకున్నాను. బూటుంగ్ పట్టణం గాఢ నిద్రలో ఉండగానే మన స్వాధీనం కావాలి. వెళ్ళు. కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు రజ్వీ. వెంటనే వెనుతిరిగి బయటికి పరుగు తీశాడు అనుచరుడు. టేబుల్ మీద ఉన్న రివాల్వర్ని బెల్ట్లో దోపుకొని లేచి నిలబడ్డాడు రజ్వీ. అతని మాటల్ని విన్న నజీమా తోక తొక్కిన మిన్నాగులా ఉడికిపోతోంది. రజ్వీ సాబ్, ఎవరి దయవల్ల ఇంతటి వారయ్యారో కొంచెం గుర్తుపెట్టుకోవటం మంచిది. మీ సైనికులందరికీ ఆయుధాలు ఎలా వచ్చాయో కొంచెం జ్ఞాపకం చేసుకోండి. విప్లవంలో మాకు భాగం ఉంది. రాజసింహాసనంలో వాటా ఉంది. చివ్వున లేచి నిలబడుతూ అన్నదామే. పక్కున నవ్వి చప్పట్లు చరిచాడు రజ్వీ. వెంటనే లోపలికి వచ్చారు ఇద్దరు అనుచరులు. రాజసింహాసనంలో వాటా కావాలట ఈమెకు. భర్తతో సహా తీసుకుపోయి ఒకే గదిలో బంధించండి. వీళ్ల దగ్గర ఉన్న ధనమంతా మన బంగ్లాకు చేరింది. ఇక వీళ్లతో మనకు అవసరం తీరిపోయింది అని ఆర్డర్ ఇచ్చాడతను. ఆ మాటలు వినేసరికి నజీమాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పోలీసుల గొడవల్ని తప్పించుకోవటానికి తమ సర్వస్వాన్ని తీసుకొచ్చి రజ్వీ బంగ్లాలో పెట్టిందామె. వెంటనే ఆమెను వదిలించుకునే మార్గాన్ని వెతుకుతున్నాడతను. పట్టరాని ఆవేశంతో పళ్ళు కొరికింది నజీమా. దుర్మార్గుడా, విశ్వాసఘాతకుడా, చావు అంటూ బ్లౌజులో దాచిన కత్తినెత్తి రజ్వీ గుండెల మీద బలంగా పొడవబోయింది. చటుక్కున ప్రక్కకు దూకి ఆ పోటు నుంచి తప్పించుకున్నాడతను. కోపం నజీమా విచక్షణ జ్ఞానాన్ని నశింపజేసింది. మరింత పట్టుదలగా ముందుకు దూకి మరో పోటు పొడిచిందామె. ఇంకోసారి ప్రక్కకు దూకాడు రజ్వీ. ఈసారి ప్రక్కకు దూకటంతో ఆగకుండా అన్వర్ హుస్సేన్ కూర్చుని ఉన్న కుర్చీని బలంగా యువతలికి లాగాడు. అతని గుండెల్లో దిగబడి రక్తాన్ని రుచి చూడాల్సిన నజీమా కత్తి సూటిగా పోయి అన్వర్ హుస్సేన్ గొంతులో దిగబడింది. బాధగారిచాడు అన్వర్ హుస్సేన్. గొంతును నొక్కుకుంటూ లేచి నిలబడే ప్రయత్నం చేశాడు. కుర్చీలో నుంచి లేస్తుండగా అనంత విశ్వంలో కలిసిపోయాయి అతని ప్రాణవాయువులు. నజీమా ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. ఉన్నట్లుండి వెనుతిరిగి ద్వారం వైపు పరుగు తీసిందామె. ద్వారంలో నిలబడి ఉన్న రజ్వీ అనుచరులు కంగారుగా వెనక్కు దూకారు. ఒక అనుచరుడి చేతిలో ఉన్న మిషన్ గన్ని ఊడలాక్కొని రజ్వీ వైపు తిరిగిందామె. సారీ మేడం, నిన్ను బ్రతకనిస్తే నాకు ప్రమాదం తప్పదు అంటూ తన రివాల్వర్ని వేగంగా బయటికి లాగి ట్రిగ్గర్ని నొక్కాడు రజ్వీ. నిశ్శబ్దంతో నిండి ఉన్న ఆ గదిలో అతి దారుణంగా ప్రతిధ్వనించింది ఆ రివాల్వర్ మ్రోత. నజీమా చేతుల్లో నుండి జారిపోయింది మిషన్ గన్. రజ్వీ వంక అసహ్యంగా చూస్తూ ప్రాణాలు వదిలిందామె. అదే సమయంలో దిక్కులు దద్దరిల్లిపోయేటట్లు వినవచ్చిందొక బ్రహ్మాండమైన శబ్దం. దాన్ని అనుసరించి ప్రారంభమయ్యాయి సీమ టపాకాయలు ప్రేలినట్లు మరికొన్ని మ్రోతలు. అంతవరకు మౌనంగా కూర్చుని ఉన్న పెద్ద మనుషులు నలుగురు అదిరిపడి కుర్చీలలో నుంచి లేచారు. వారి ఆందోళనను గమనించి బిగ్గరగా నవ్వాడు రజ్వీ. డోంట్ వరీ మై ఫ్రెండ్స్, అవి నా సైన్యాలు చేస్తున్న యుద్ధ నినాదాలు. బూటుంగ్ పట్టణం మీద దాడి ప్రారంభమైంది. తెల్లవారేసరికి ఈ సిటీ నా స్వాధీనమైపోతుంది అంటూ వెర్రివాడిలా నవ్వి గది బయటికి అడుగులు వేశాడు రజ్వీ. ద్వారంలో అడుగు పెడుతుండగానే అతని ముఖం మీద నవ్వు మాయమైపోయింది. ఎవరు మీరు? ఏమిటి దారుణం? బెల్ట్లో ఉన్న రివాల్వర్ మీద చేయి వేస్తూ కోపంగా అడిగాడు. నా పేరు నీకు తెలుసు రజ్వీ సాబ్. రాజు మియా అని ముద్దుగా పిలిచేది నజీమా. దారుణ కృత్యాలు చేయటానికే పుట్టాం మనం. ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నీ పాపం పండింది రజ్వీ. అమాయకులైన బూటుంగ్ పౌరుల మీదకి నీ సైన్యాల్ని ఉసికొల్పిన క్షణంలోనే నీ ఆయువైపోయింది. సే యోర్ ప్రేయర్స్ క్విక్ అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. అప్రయత్నంగా 1 అడుగు వెనక్కు వేశాడు రజ్వీ. ఉన్నట్లుండి తన రివాల్వర్ని బయటికి లాగి చంపండి, వాళ్ళందర్నీ చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు గదిలో ఉన్న అనుచరులిద్దరికీ. తొడచరుస్తూ గాలిలోకి ఎగిరాడు షాడో. కంటికి కనిపించనంత వేగంగా కదిలింది అతని కాలు. రజ్వీ చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడిపోయింది.
తన చేతిలో ఉన్న మిషన్ గన్ని షాడో వైపు తిప్పాడు అతని అనుచరుడొకతను. గుండెలు జలధరించేలా అరిచింది జూజీ. తనను పట్టుకుని ఉన్న మాయ చేతుల్లో నుంచి కాలర్ని గుంజుకుని రాకెట్లా అతని మీదికి దుమికింది. భయంతో బిగుసుకుపోయాడు రెండో అనుచరుడు. లాగిపెట్టి అతని గుండెల మీద తన్ని రజ్వీ మీదికి లంఘించాడు షాడో.